హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. దట్టు ఇది మీరు ఇంట్లో ఉండి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో గైస్, ఈ రోజు జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్ అనే కంపెనీ నుండి. టెక్స్ట్ బుక్ అనేది ఒక ఆన్లైన్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ మాట. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఈ పార్ట్ టైం జాబ్ రిక్వైర్మెంట్ వెరీ రీసెంట్ గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. జాబ్ టైటిల్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఫ్రీలాన్స్ ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేటర్ అని మెన్షన్ చేశారు. ఫ్రీలాన్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి సో మీరు ఎంత వర్క్ చేస్తే అంత మనీ అనేది ఎర్న్ చేయొచ్చు మాట. అండ్ ఫుల్లీ రిమోట్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే ఇంట్లో ఉండి హ్యాపీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేట్ అనేది చేయాలి. కంటెంట్ అనేది వాళ్ళు ఇంగ్లీష్ లో ఇస్తారు, మీరు హిందీలో చక్కగా ట్రాన్స్లేట్ చేయాలి. ఎందుకు ఈ జాబ్ చెప్తున్నాను అంటే చాలా మంది ఈ మధ్య కమెంట్స్ లో నాకు హిందీ చాలా బాగా వచ్చాక ఏదైనా హిందీలో చేసే జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి ఎస్పెషల్లీ లేడీస్ చాలా మంది అడుగుతున్నారు. అటువంటి వాళ్ళకి ఇది సూపర్ ఆపర్చునిటీ గైస్. అండ్ స్కిల్స్ కూడా మీకు హిందీ లాంగ్వేజ్ లో మంచి గ్రిప్ అనేది ఉండాలి. అండ్ ఇంగ్లీష్ కూడా అర్థం చేసుకోగలగాలి. టైపింగ్ స్పీడ్ కూడా వచ్చేసి 40 words per minute అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఇవే మీకు స్కిల్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మీకు ఒక డౌట్ అనేది కూడా రావచ్చు, ఈ వర్క్ అనేది ల్యాప్టాప్ లో చేయాలా లేకపోతే మొబైల్లో చేయాలా అనేది. సో ఆ రిక్వైర్మెంట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు గైస్. ఒకవేళ మీరు ఫాస్ట్ గా మొబైల్లో యూస్ చేసి హిందీలో ట్రాన్స్లేట్ చేయగలను అనుకుంటే చక్కగా అప్లై చేయండి. ఎందుకంటే మనకి రిక్వైర్మెంట్ లో క్లియర్ గా ల్యాప్టాప్ కావాలి అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ అప్లై చేసేసేయండి. సో ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఏం అక్కర్లేదు. 18+ years ఎవరున్నా హ్యాపీగా ఈ పార్ట్ టైం జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫ్రీలాన్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఫిక్స్డ్ శాలరీ అయితే ఉండదు గైస్. మీరు ఎంత వర్క్ చేస్తే అంత మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. అంటే మీకు ఆర్టికల్ బేస్డ్ శాలరీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ ట్రాన్స్లేట్ చేస్తే 200 రూపీస్ టు 300 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏంటి అంటే వర్డ్స్ ని బట్టి కూడా మీకు ఇస్తారు. 40 పైసా టు 70 పైసా ఒక్క వర్డ్ ట్రాన్స్లేట్ చేసినందుకు. అలా కూడా ఉంటది ఈ టైప్ ఆఫ్ వర్క్ అయితే. సో గైస్ ఇంకా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసేసేయండి. త్వరగా లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. గైస్ ఇంకా లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ బేసిక్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. చాలా సింపుల్ గా అయితే ఉంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్, రెజ్యూమే అనేది మ్యాండేటరీ. సో మీ రెజ్యూమే బాగుంటేనే షార్ట్ లిస్ట్ అవుతేనే ఫర్దర్ గా రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఈ జాబ్ కి తగ్గట్టుగా మీ రెజ్యూమే అయితే ప్రిపేర్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత ఇంకా 2 questions అనేవి అడుగుతున్నారు. ఇది వరకు మీరు ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్ హిందీ లాంగ్వేజ్ లో ఉన్నవి అపియర్ అయ్యారా అంటే రాసారా అని చెప్పేసి. అండ్ ఒకవేళ ఇది వరకు మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా ఈ ట్రాన్స్లేషన్ జాబ్ లో అని చెప్పేసి. ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ మాట, ప్రిఫరెన్స్ అనేది మీకు ఇస్తారు. సో గైస్ ఇది ఈ రోజు పార్ట్ టైం జాబ్. చక్కగా ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చు. అండ్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అయితే ఉంటాయి. సో ఎటువంటి ప్రెషర్ కూడా ఉండదు. చక్కగా హిందీలో ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఎర్న్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యూన్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.